హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనలీ అల్లు అర్జున్ కొత్త సినిమా AA22కి సంబంధించిన టైటిల్ అయితే అనౌన్స్మెంట్ కావడం జరిగింది. రాక చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఏ విధంగా మనం స్పిరిట్, రామాయణ, వారణాసి అని చెప్పుకోవడం జరుగుతుందో అదేవిధంగా రాక అనే టైటిల్ కూడా అన్ని లాంగ్వేజ్లో చెప్పుకోవడానికి చాలా అంటే చాలా సాడిగా ఉంటుంది. సో ఈ రాక కోసం ఫ్యాన్స్ అందరూ ఎన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది. అంతకంటే ముందు ఏంటంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి, మన బన్నీకి అందరూ కింద కామెంట్స్లో బర్త్డే విషెస్ అయితే తెలియజేయండి. సో ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త పుష్ప 2 తర్వాత అందరి అల్లు అర్జున్ అయిపోవడం జరిగింది. అంతకుముందు కూడా అందరి అల్లు అర్జునే, ఇప్పుడు కూడా అందరి అల్లు అర్జునే. ఎందుకు అంటే సినిమాల్లో హీరోలుగా ఉంటే హీరోలు అవుతారు, నిజ జీవితంలో కూడా 10 మందికి 100 మందికి సహాయం చేస్తే వాళ్ళు నిజమైన హీరోలు కావడం జరుగుతుంది. అలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా చాలా అంటే చాలా సేవా కార్యక్రమాల్లో ఆయన వంతు సహాయం అనేది చేయడం జరుగుతుంది. ఏ విధంగా వాళ్ళ మామయ్య చిరంజీవి గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సహాయంలో ముందుంటారో అదేవిధంగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చాలా అంటే చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రియల్ లైఫ్లో కాదు, రియల్ లైఫ్లో కూడా అల్లు అర్జున్ అందరి అల్లు అర్జున్ అవుతాడు. సో ఏంటంటే టైటిల్ గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 తర్వాత అంత మంచి అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత ఎలాంటి సినిమాతో రావాలి, ఎవరితో రావాలి అన్నప్పుడు ఆప్షన్లోకి వచ్చింది అట్లీ అండ్ సన్ పిక్చర్స్ అంటే మంచి పైసల్ స్టఫ్ గట్టిగా ఉన్న పార్టీ మనందరికీ తెలుసు. అందుకే ఆ సినిమాకి దాదాపుగా 900 నుంచి 800 నుంచి ఆల్మోస్ట్ 1000 కోట్లు అనుకోండి. ఆల్మోస్ట్ 1000 కోట్ల బడ్జెట్ ఈజీగా అవుతుంది. అండ్ సినిమాలో మల్టిపుల్ క్యారెక్టర్స్ చాలా మంది హీరోలు నటించడం జరుగుతుంది. అండ్ బన్నీ పాత్ర కూడా తెలిసి ఆయన ఒక్కడే డిఫరెంట్ రోల్లో నటించే అవకాశం ఉంది, లేదంటే హీరో కమ్ విలన్ ఆయన నటించే అవకాశం ఉంది. బట్ ఏంటంటే రాకా మూవీకి సంబంధించి ఏదైతే ఆ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగిందో, నిన్న మనకు ఈ రోజు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పి నిన్న ఒక హుల్ ఫ్యాన్కి సంబంధించి, అంటే వీళ్ళు ఆల్రెడీ ఒకసారి విదేశాలకు వెళ్ళడం జరిగింది, అవన్నీ చూసుకోవడం జరిగింది. సో అందుకే హాలీవుడ్ సంబంధించిన సంస్థలు ఈ సినిమా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే ఆ ఉల్ ఫ్యాన్ ఉందో అప్పుడే అర్థమైపోయింది అది ఖచ్చితంగా బన్నీ పోస్టరే ఉంటుందని చెప్పి. ఆ ఉల్ ఫ్యాన్లో కూడా మనకి AA దాన్ని కొంచెం ఇలా సైడ్ చేస్తే ఏనే కనిపిస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు AA అనేది ఒక బ్రాండ్ లాగా మారిపోయింది అనమాట. సో ఈ రోజు అసలైన పోస్టర్ వచ్చింది అల్లు అర్జున్ది. చూస్తే ఆ బాడీ మొత్తము ఉల్ఫ్ హెయిర్స్తో ఉంది, అరగుండు ఉంది, అరగుండు నుంచి ఇక్కడ వరకు మొత్తం హెయిర్స్తో నిండిపోయి ఉంది. మనము ఏదైనా మనకు సంథింగ్ ఏదైనా గట్టిగా నవ్విన కానీ కొంచెం ఇలా మనం ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు కానీ ఇలా ఏర్పడుతుంది కదా, ఈ సర్కిల్స్ లాగా ఇట్లా ఏర్పడతాయి కదా మనకి, ఈ రాస్ ఏర్పడతాయి కదా, గీతలాగా ఏర్పడతాయి కదా. అక్కడ అల్లు అర్జున్కి ఇక్కడ ఏర్పడంతో పాటు ఇక్కడ కూడా ఇలా ఏర్పడడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక గీత ఉంది. అండ్ ఇక్కడ సగం సైడ్ ఫేస్ దాపెట్టుకున్నాడంటే సంథింగ్ ఇక్కడ ఏదో ఉండొచ్చు. ఎందుకంటే పోస్టర్ని పూర్తిగా క్లారిటీగా చూపించలేదు. పోస్టర్ చూపించారంటే చూపించారు, బట్ క్లారిటీగా చూపించలేదు. ఒక హ్యాండ్ ఇలా అడ్డం పెట్టడం జరిగింది కాబట్టి సంథింగ్ ఇక్కడ ఏదో సంథింగ్ ఉండొచ్చు అని చెప్పి చిన్న డౌట్ కూడా వస్తుంది. అండ్ మనము ఆ కొంచెం డీటెయిల్గా చూసినట్టయితే చర్మం కూడా కొద్దిగా డాట్స్ అలా ఉంది, అంటే కొంచెం ఏజ్డ్ లాగా చూపించడం జరుగుతుంది. అందుకే డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. సో టైం లైన్ ప్రకారం వెళ్తుందా, ఎందుకంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా వెళ్తుంది కాబట్టి టైం లైన్ ప్రకారం వెళ్తుందా, లేకపోతే బన్నీ 2-3 క్యారెక్టర్లో చేస్తున్నాడా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. బట్ పోస్టర్ అయితే చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. అంటే ఇలాంటి డిఫరెంట్ జానర్ సంబంధించి సినిమాలు ఇప్పటివరకు ఇండియాలో నాకు తెలిసి శంకర్ గారు ఒక మూవీ తీశారు, మూవీ తీయడం జరిగింది. సో ఇప్పటివరకు అదొక డిఫరెంట్ జానర్. నాకు తెలిసి ఈ జానర్ తర్వాత ఇలాంటి సినిమాలు కూడా తీస్తే బాగుంటుంది ఇండియాలో అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ని అయితే అట్లే ఇంకా అల్లు అర్జున్, కళానిధి మారన్ ముగ్గురు కలిసి ఇండియాలో సెట్ చేయబోతున్నారు. సో రాకాకి సంబంధించిన టైటిల్ చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది, పిలుచుకోవడానికి చాలా సాలిడ్గా ఉంది. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మంచి సాలిడ్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే కొంచెం చూపించినట్టు. సో ఇప్పుడు ఇంకా సినిమా రిలీజ్ కావడానికి చాలా టైం ఉంది కాబట్టి అలే చూపించాలి. బట్ సినిమా రావడానికి ముందు అది గ్యాంగ్స్టర్ సినిమా, ఆ సినిమా, ఈ సినిమా ఎన్నో చెప్పుకోవడం జరిగింది. అండ్ నిన్న మొన్న కూడా వైల్డ్ ఫైర్ అయిన టైటిల్ అని చెప్పి అయాన్ కూడా బాగానే ఉంది. వైల్డ్ ఫైర్ అంతా సినిమాకి సెట్ కాదు, కానీ అయాన్ టైటిల్ కూడా బాగానే ఉంది. ఆయన వాళ్ళ అబ్బాయి పేరు కూడా అయానే కదా, అయాన్ టైటిల్ కూడా బాగుంది. బట్ రాకా టైటిల్ కూడా అంతకంటే బాగుంది, చెప్పుకోవడానికి చాలా సాలిడ్గా ఉంది. అల్లు అర్జున్ రాకా కోసం ఫ్యాన్స్ అయితే ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా బర్త్డేకి అదిరిపోయే ట్రీట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి రాకాకి సంబంధించిన ఏదైతే పోస్టర్ ఉందో ఆ పోస్టర్ మీకు ఏ విధంగా అనిపించింది, అలాగే టైటిల్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి, అందరి అల్లు అర్జున్కి ఖచ్చితంగా బర్త్డే విషెస్ అయితే తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.